Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 15. I hope you all are doing great. Let's start today's session. Okay, first question చూస్తే మనకి passage ఇచ్చారు. We can get back to the passage later in the session. Let's first see the grammatical part. Okay, 11th question చూడండి. ఏమి ఇచ్చారు? Which of the following phrases given below each sentence should replace? Fine. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్లో బోల్డ్ చేసి ఒక ఫ్రేజ్ ఇవ్వడం జరిగింది. దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా లేదా అని చూడాలి. ఫైన్, గ్రామటికల్లీ కరెక్ట్ అయి ఉండాలి, మీనింగ్ కూడా మారకూడదు, సెంటెన్స్ మీనింగ్ మారకుండా రావాలి మనకి. బై ద ఎండ్ ఆఫ్ ద డెకేడ్ సైంటిస్ట్ వుడ్ డిస్కవర్ ఏ క్యూర్ ఫర్ ఇన్ఫ్లుయెంజా. సో ఈ డెకేడ్ అయ్యేసరికి సైంటిస్టులు ఇన్ఫ్లుయెంజాకి క్యూర్ కనుక్కుంటారు అని చెప్పడం జరుగుతుంది. సో వాట్ షుడ్ బి ద టెన్స్ హియర్? ఇక్కడ ఏ టెన్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బై ప్లస్ ఫ్యూచర్ టైం వస్తే కనుక, ఓకే, by plus future time, any future time, by tomorrow, by next week, by the end of the decade, fine. by తర్వాత any future time ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టెన్స్ ఏ టెన్స్ అయి ఉండాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉండాలి. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమిటి? విల్ ఆర్ షాల్. ఓకే, ఎనీవే సబ్జెక్ట్ అయితే ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ ఏముంటుంది? పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ప్లస్ V3. విల్ ఆర్ షెల్ అనేవి మోడల్ అవుతాయి. మోడల్ తర్వాత ఎప్పుడు కూడా హ్యావే వస్తుంది, కానీ హ్యాడ్ అనేది ఎప్పటికీ రాదు. ఓకే, అందుకని మనం విల్ ఆర్ షెల్ తర్వాత ఎప్పుడు హ్యాడ్ చూడం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి బై ప్లస్ ఫ్యూచర్ టైం ఉంటే. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ తర్వాత వర్బ్ ఉంటే V3 ఉంటుంది, హ్యావ్ ప్లస్ V3. సో ఏమని ఉండాలి? బై ద ఎండ్ ఆఫ్ ద డెకేడ్స్ సైంటిస్ట్ విల్ హ్యావ్ డిస్కవర్డ్ అని ఉండాలి. ఫైన్, విల్ హ్యావ్ discovered. So option 1 is the right answer. would discovered మోడల్ తర్వాత ఎప్పుడు V2 ఉండదు, మోడల్ తర్వాత ఉంటే ఎప్పుడు కూడా V1 ఉంటుంది కదా. సో దిస్ ఇస్ రాంగ్. విల్ డిస్కవర్ జస్ట్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, మనకు కావాల్సిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఓన్లీ ఆప్షన్ 1 is the right answer. ఆప్షన్ C, the sheriff already run the criminals over the town. రన్ అనేది V1 ఆర్ V5 మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉందా? ద షెరీఫ్ ఆల్రెడీ రన్ ద క్రిమినల్స్ ఓవర్ ద టౌన్ బ్యాక్ ఇన్ జనవరి. సో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V1 ఆర్ V5 అయితే రాదు. ఏమొస్తుంది పాస్ట్ టెన్స్ అయితే కనుక? V2 వస్తుంది. ఫైన్, క్రిమినల్స్ ఓవర్ ద టౌన్. ఓవర్ ద అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతాం? ఓవర్ ద వాల్ అంటే కనుక వాల్ పైనుంచి, ఓవర్ ద అన్నప్పుడు ఆ రకంగా వస్తుంది మీనింగ్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ కూడా యూసేజ్ రాంగ్గా ఉంది, బట్ ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ బ్యాక్ అగైన్. సో మీనింగ్ పరంగా టెన్స్ పరంగా కరెక్ట్గా ఏమొస్తుంది? ర్యాన్ ద క్రిమినల్స్ అవుట్ ఆఫ్ టౌన్. సో అవుట్ ఆఫ్ టౌన్ అంటే టౌన్ నుంచి బయటికి తరిమి వేయడం జరిగింది. ద షెరీఫ్ ఆల్రెడీ ర్యాన్ ద క్రిమినల్స్ అవుట్ ఆఫ్ టౌన్. సో యూసేజ్ కరెక్ట్గానే ఉంది, 1 is right. రన్నింగ్ విత్ ద క్రిమినల్స్ ఇన్ ద టౌన్. ద షెరీఫ్ ఆల్రెడీ రన్నింగ్ అని వస్తుందా? ఆల్రెడీ రన్నింగ్ అనేది జనరల్గా కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరుగుతుంది. కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా ఆక్సిలరీ వర్బ్తో పాటు వాడడం జరుగుతుంది. దెర్ ఇస్ నో ఆక్సిలరీ వర్బ్ అండ్ కంటిన్యూస్ టెన్స్ అయితే కూడా రాదు. సో 2 రాంగ్ అవుతుంది. ర్యాన్ అవుట్ ఆఫ్ ద క్రిమినల్స్. యాక్చువల్లీ ర్యాన్ అవుట్ ఆఫ్ క్రిమినల్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే క్రిమినల్స్ తక్కువ అయిపోయారు, చాలా తక్కువ అయిపోతే కనుక అవుట్ ఆఫ్ క్రిమినల్స్ అన్న మీనింగ్ వస్తుంది, చాలా ఇర్రెలవెంట్గా ఉంటుంది. 3 కూడా రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓన్లీ ఆప్షన్ 1. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ద ప్రెసిడెంట్ హ్యాస్ నోన్ ఆన్ హిస్ ఎబిలిటీస్ టు ఆర్టికులేట్ హిస్ థాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఓకే, ఆర్టికులేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఎక్స్ప్రెస్ క్లియర్లీ. ఓకే, ప్రెసిడెంట్కి తెలుసు తన థాట్స్ని ఎంత క్లియర్గా జనాలకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెస్ చేయగలడు అన్న విషయం. ఫైన్, సో హ్యాస్ నోన్ ఈజ్ ఫైన్, బట్ ఆన్ హిస్ ఎబిలిటీస్ అంటే కనుక ప్రిపోజిషన్ యూసేజ్ రాంగ్ అవుతుంది, మీనింగ్ కరెక్ట్గా రావడం లేదు. బెటర్ రిప్లేస్మెంట్ చూద్దాం. ఫస్ట్ వన్, ఈజ్ అవేర్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. సో ఈజ్ అవేర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. ప్రెసిడెంట్కి తెలుసు తన ఎబిలిటీ ఏంటో, తను ఆ ఎబిలిటీ ఏంటి చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలడు తన థాట్స్ అని. ఫైన్, సో 1 ఈజ్ రైట్. 2 చూసుకుంటే కనుక ఈజ్ నోన్ ఫర్ హిస్ ఎబిలిటీ. ద ప్రెసిడెంట్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఎబిలిటీ టు ఆర్టికులేట్ హిస్ థాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో తను జనరల్గా అలా చేస్తాడని అందరికీ అలా తెలుసు ప్రెసిడెంట్ అనేవాడు. ఓకే, సో ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, కాకపోతే ఈజ్ తర్వాత V3 వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో చూసుకుంటే కనుక ప్రెసిడెంట్ అనేవాడు డూవర్, యాక్షన్ చేసేవాడు, అందుకని డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్ వస్తుంది. టెన్స్ స్ట్రక్చర్ ఏమైనా ఫాలో అయితే కనుక నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఓకే,
నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్గా ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ అనేది వస్తుంది, ఐడెంటిటీ గురించి చెప్తున్నాం కాబట్టి. నౌ అదే ద ప్రెసిడెంట్ సెకండ్ కేసులో చూసుకుంటే నాన్ డూవర్, అంటే ప్రెసిడెంట్ ఏమి చేయడం లేదు, ప్రెసిడెంట్ అలాగా అనుకోబడుతున్నాడు వేరే జనాల ద్వారా, ఓకే, జనాల ద్వారా. సో అందుకని అక్కడ ప్రెసిడెంట్ నాన్ డూవర్ అవుతాడు. సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ వస్తే కనుక ప్యాసివ్ వాయిస్ అవుతుంది, అక్కడ నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ ఫాలో అవ్వదు, నాట్ నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో నాట్ నార్మల్ టెన్స్ స్ట్రక్చర్లో ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పినప్పుడు ఈస్ తర్వాత V3 ఖచ్చితంగా వస్తుంది. ఫైన్. సో ఇది జనరల్గా మనం నేర్చుకున్న టెన్స్ స్ట్రక్చర్లో ఉండదు, అందుకని దాన్ని నాట్ నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఇక్కడ ప్రెసిడెంట్ నాన్ డూవర్ అవుతున్నాడు, అలాగా జనాల చేత అనుకోబడుతున్నాడు, ఈస్ నోన్ ఫర్ హిస్ ఎబిలిటీ, అందుకని టు కూడా గ్రామటికల్లీ అండ్ మీనింగ్ పరంగా కూడా రైట్గా వస్తుంది. అండ్ థర్డ్ వన్, ద ప్రెసిడెంట్ వాస్ నోన్, అగైన్ వాస్ ప్లస్ V3 వస్తుంది, అంటే మళ్ళీ ఇక్కడ ప్రెసిడెంట్ నాన్ డూవర్ అవుతున్నాడు, ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. వాస్ ప్లస్ V3 వచ్చిందంటే కనుక సింపుల్ పాస్ట్లో అలా వస్తుంది, వాస్ ప్లస్ V3 అని, ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. సో ద ప్రెసిడెంట్ వాస్ నోన్ టు ఆర్టికులేట్ హిస్ థాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో 3 కూడా పాస్ట్లో వస్తుంది, కానీ మీనింగ్ పరంగా కూడా అలా జనాలు అలా గుర్తించేవారు ప్రెసిడెంట్ని, ఓకే, టు ఆర్టికులేట్ హిస్ థాట్స్, హీ సచ్ ఎ ప్రెసిడెంట్ హూ కెన్ ఆర్టికులేట్ హిస్ థాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్గా జనాలు గుర్తించేవారు. సో పాస్ట్లో చెప్పడం జరుగుతుంది, గ్రామటికల్గా ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆల్ 1, 2 and 3 ఆర్ కరెక్ట్, డి ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈవెన్ దో షీ వాస్ రెడీ విత్ ద మనీ, మనీతో రెడీగా ఉన్నప్పటికీ ద డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇట్ కుడ్ నాట్ బి మేడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎ ఇయర్. సో దాన్ని ఇన్వెస్ట్ చేయాలనే డెసిషన్ ఒక సంవత్సరం అయినా సరే కుడ్ నాట్ బి మేడ్ ఫర్ ఆల్మోస్ట్ ఇయర్, ఒక సంవత్సరం పాటు తీసుకోలేకపోయింది. ఫైన్. సో మీనింగ్ మారకూడదు మనకి, చూద్దాం బెటర్ ఏమైనా ఉందేమో. సిన్స్ షీ వాస్, సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైం కానీ వాడచ్చు, లేదా అంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటే అప్పటి నుంచి అని చెప్పాలనుకుంటే సిన్స్ 1990. సో 1990 నుంచి అని చెప్పినప్పుడు సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైంగా వస్తుంది. ఇక్కడ సిన్స్ అనేది బికాజ్ అన్న మీనింగ్లో వస్తుంది, ఓకే, వస్తే బికాజ్ అన్న మీనింగ్లో వస్తుంది, లేదా ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా వస్తుంది. ఇక్కడ బికాజ్ అన్న మీనింగ్తో వస్తుంది, బికాస్ షీ వాస్ రెడీ విత్ ద మనీ, మనీతో రెడీగా ఉంది కాబట్టి ద డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇట్ కుడ్ నాట్ బి మేడ్ ఫర్ ఆల్మోస్ట్ ఏ ఇయర్, అది మీనింగ్ఫుల్గా రావడం లేదు, అందుకని 1 అయితే కాదు. యాజ్ లాంగ్ యాజ్ షీ వాస్ రెడీ విత్ ద మనీ, ఆ మనీతో రెడీగా ఉన్నంతసేపు, యాజ్ లాంగ్ యాజ్ ద డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇట్, అగైన్ మీనింగ్ఫుల్గా రావడం లేదు, మనీ ఉన్నంత వరకు డెసిషన్ తీసుకోలేకపోయింది అనేది కొంచెం ఇర్రెలవెంట్గా ఉంది కదా. హౌఎవర్ షీ వుడ్ రెడీ విత్ ద మనీ, హౌఎవర్ అంటే కనుక మీనింగ్ కానీ అన్నట్టు వస్తుంది, బట్కి ఫార్మల్ యూసేజ్లో ఏమైనా వాడచ్చు అంటే కనుక హౌఎవర్ అని వాడచ్చు. కానీ షీ వుడ్ రెడీ విత్ ద మనీ ద డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇట్, అగైన్ నాట్ సో మీనింగ్ఫుల్. సో ఈవెన్ దో షీ వాస్ రెడీ అనేది కరెక్ట్గానే ఉంది, నో నీడ్ ఆఫ్ ఎనీ రీప్లేస్మెంట్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్, ఈ విల్ బి ద ఆన్సర్. ఓకే, హీ ఆస్క్డ్ ద పోలీస్ మ్యాన్ that how many people had been killed in traffic accidents the previous day. Fine. ఇది ఒక ఇండైరెక్ట్ స్పీచ్, ఓకే, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్గా కూడా మార్చడం మనం చూస్తాం చాలాసార్లు. ఓకే, ఇక్కడ టాకింగ్ వర్బ్ ఏముంది, ఆస్క్డ్ అనే టాకింగ్ వర్బ్ ఉంది, ఓకే, ఆస్క్ అని ఉన్న ఇంక్వైర్ లేదా వాంట్ టు నో లేదా డిమాండ్, వాండర్, ఓకే, ఇవన్నీ కూడా టాకింగ్ వర్బ్స్. ఎప్పుడంటే క్వశ్చన్ అడిగే విధంగా ఉన్నప్పుడు జనరల్గా ఇవన్నీ వాడడం జరుగుతుంది. హీ ఆస్క్డ్ ప్లేస్లో హీ ఎంక్వైర్డ్ అని ఉండొచ్చు, ఇంక్వైర్ ఉండొచ్చు, హీ వాంటెడ్ టు నో అని ఉండొచ్చు, డిమాండ్, వండర్, ఈ రకమైన టాకింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు కనెక్టర్ ప్లేస్లో, కాంజంక్షన్ ప్లేస్లో దాట్ యూసేజ్ ఎప్పటికీ జరగదు. ఓకే, ఏమని వస్తుంది, ఒకవేళ కనెక్టర్ ప్లేస్లో ఏమైనా ఉంటే కనుక ఏముండొచ్చు, ఇఫ్ ఆర్ వెదర్ ఉండొచ్చు, ఓకే, ఇఫ్ కానీ వెదర్ కానీ వాడడం జరుగుతుంది. ఈ టాకింగ్ వర్బ్స్ ప్లేస్లో ఇవి కనుక వస్తాయి, ఈ వర్డ్స్ కనుక వస్తే ఇఫ్ ఆర్ వెదర్ చూస్తాం, లేదంటే క్వశ్చన్ వర్డే చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ ఈస్ హీ గుడ్. ఓకే, జనరల్గా ఇలాంటి డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా కన్వర్ట్ చేసి ఈ సెంటెన్స్ చెప్పడం జరుగుతుంది. ఇలా ఇంట్రాగేటివ్ ఉన్నప్పుడు జనరల్గా మనకి ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి, ఆస్క్, ఎంక్వైర్ ఇవన్నీ. ఓకే, సో ఏమని రాయొచ్చు, హీ ఆస్క్, దాట్ వస్తుందా, నో, ఏమని వస్తుంది, ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయిన దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ దిస్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ కనుక ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయితే అప్పుడు మనం ఇఫ్ కానీ వెదర్ కానీ వాడడం జరుగుతుంది. హీ ఆస్క్డ్ ఇఫ్ హీ వాస్ గుడ్. ఓకే, అదే హీ సెడ్
వై వాజ్ హీ గుడ్, ఓకే, లేదా వై ఈజ్ హీ గుడ్, హీ సెడ్ వై ఈజ్ హీ గుడ్, ఏమని వస్తుంది, హీ ఆస్క్, దాట్ వస్తుందా, నో. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి నాట్ విత్ అన్ ఆక్సిలరీ వర్బ్, ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయింది, ఇఫ్ వచ్చింది, ఇఫ్ ఆర్ వెదర్ వస్తుంది. క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ వర్డ్తోనే కనెక్టర్గా, క్వశ్చన్ వర్డే కనెక్టర్గా వస్తుంది. హీ ఆస్క్ వై హీ వాస్ గుడ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆస్క్, ఎంక్వైర్, వాంట్ టు నో, డిమాండ్, వండర్ అనేవి టాకింగ్ వర్బ్ ఈ ప్లేస్లో వస్తే కనుక ఖచ్చితంగా దాట్ అయితే ఉండదు, ఉంటే కనెక్టర్ ప్లేస్లో ఇఫ్ ఆర్ వెదర్ ఉంటుంది లేదా క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. ఫైన్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ దోస్ ఆప్షన్స్. దాట్ అయితే డెఫినెట్గా ఉండదు. దాట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. హౌ మెనీ పీపుల్ దాట్ ఈస్. ఓకే, మనం ఆప్షన్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీనింగ్ మారకూడదు, టెన్స్ కూడా చేంజ్ అవ్వకూడదు. హ్యాడ్ బీన్ అని ఇచ్చారు, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, సారీ ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దట్ ఈజ్ అని ఎందుకు వస్తుంది. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ 3. హౌ మెనీ పీపుల్ హ్యాడ్. ఫైన్. హీ ఆస్క్ ద పోలీస్ మ్యాన్ హౌ మెనీ పీపుల్ హ్యాడ్. హౌ మెనీ అనే క్వశ్చన్ వర్డ్తోనే వస్తుంది కనెక్టర్ ప్లేస్లో. సో 3 ఈజ్ రైట్. అవర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ ఆప్షన్ బి. ఓకే, 5 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో విచ్ ఆర్ జంబుల్డ్ ఇన్ ఎనీ ర్యాండమ్ ఆర్డర్. ఫైన్. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఫిక్స్డ్గా ఇచ్చారు, తర్వాత ఒక 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో పెడితే మనకి ఒక మీనింగ్ఫుల్ ప్యాసేజ్ ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 4th సెంటెన్స్. ఓకే, మనకి 5 సెంటెన్సెస్ ఇచ్చారు, 4th సెంటెన్స్ ఏం ఫార్మ్ అవుతుందని అడిగారు. చూద్దాం. The World Health Organization has declared India as polio free since no new polio case has been reported in the country in the last couple of years. Since అనే యూసేజ్ మీనింగ్ ఏమని వచ్చింది ఇక్కడ, బికాజ్ అన్నట్టు వస్తుంది కదా. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు ఇండియా పోలియో ఫ్రీ అని, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎటువంటి పోలియో కేసు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి. ఫైన్. తర్వాత ఏ స్టేట్మెంట్ వస్తుందో చూద్దాం. ఇట్ ఆల్సో గివ్స్, okay, it also gives an idea regarding the effective implementation of the government schemes in the country so that they give the desired result. అది ఇంకా ఒక ఐడియా ఇస్తుంది. ఇంకా అని అంటున్నారంటే కనుక దానికి ముందు దానికి రిలేటెడ్ ఏదో డిస్కస్ చేసి ఉండాలి. ఇంకా చూసుకుంటే కనుక ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఐడియా రిగార్డింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏ అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, వీ నీడ్ 5 సెంటెన్సెస్ టు బి అరేంజ్డ్. ఓకే, ఒక స్టేట్మెంట్ ఫిక్స్గా ఇచ్చారు, దీని తర్వాత ఏ స్టేట్మెంట్ వస్తుందని చూడాలి. ఏ అయితే డెఫినెట్గా రాదు. వితౌట్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ టు అచీవ్ దిస్ ట్రెమండస్ ఫీట్ విత్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఓన్లీ. గవర్నమెంట్ స్కీమ్స్తో మాత్రమే ఈ స్టెప్ పాసిబుల్ అయ్యేది కాదు, జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అన్నట్టు చెప్పడం జరిగింది. ఓకే, బి అయి ఉండొచ్చు, బట్ చూడాలి ఇంకా. ఇండియా కెన్ టేక్ హార్ట్ ఫ్రమ్ దిస్ సక్సెస్. ఓకే, ఏ సక్సెస్, టేక్ హార్ట్ అంటే కనుక దాని నుంచి ఎంకరేజ్మెంట్ తీసుకోవచ్చు, ఆ సక్సెస్ నుంచి ఎంకరేజ్మెంట్ తీసుకోవచ్చు. ఏ సక్సెస్, WHO మన ఇండియా పోలియో ఫ్రీగా కన్సిడర్ చేయడం అనేది ఒక సక్సెస్గా కన్సిడర్ చేసుకోవచ్చు కదా. సో అందుకని సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ కెన్ రెప్లికేట్ ద సేమ్ మోడల్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ అదర్ డిసీజెస్. ఓకే, అదర్ డిసీజెస్ అంటున్నారు కాబట్టి పోలియో అనే డిసీజ్ గురించి మాట్లాడడం జరిగింది, తర్వాత వేరే డిసీజెస్ గురించి మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి సి డెఫినెట్గా బెటర్ చాయిస్ కంపేర్ టు బి. ఓకే, the thrust should be on educating the mass regarding the harmful effects of, thrust అంటే కనుక ఒక ఫోర్స్, మెయిన్ కాన్సన్ట్రేషన్ should be on educating the mass regarding the harmful effects of insects and the reasons for the growth of such insects. Okay, this underlines the efforts by the Ministry of Health and Family Welfare along with the staff members at the ground level. Underlines అంటే కనుక emphasizes అని వస్తుంది మీనింగ్. సో ఏం ఎంఫసైజ్ చేస్తుంది, దిస్ ఇది ఎంఫసైజ్ చేస్తుంది వాళ్ళ ఎఫర్ట్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీని, ఏది అనేది మనం చూడాలి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్గా అయితే ఇప్పుడు దాకా చూసిన వాటిలో సి డెఫినెట్గా సూట్ అవుతుంది. నా మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కొంచెం ట్రిక్కీగా అనిపించినప్పుడు అట్లీస్ట్ ట్రై టు ఫార్మ్ ద పేర్స్గా ఏమొస్తాయో చూసుకుని లాస్ట్లో అవన్నీ జాయిన్ చేస్తే సరిపోతుంది. నౌ బి చూద్దాం. బి పేరుగా ఏమొస్తుంది, విత్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఓన్లీ అన్నారు, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఆల్రెడీ వేరే చోట డిస్కషన్ జరిగింది, ఏలో జరిగింది చూడండి. ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఐడియా రిగార్డింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడారు. గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే ఉంటే సరిపోదు, వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ అది పాసిబుల్ అవ్వదు అని చెప్తున్నారు. కాబట్టి
బి తర్వాత ఏ వస్తుంది, సరే ఏ తర్వాత బి వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ చెప్పారు, గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే సరిపోవాలని చెప్తున్నారు కాబట్టి ఏ తర్వాత బి వస్తుంది. సి తర్వాత ఏమొస్తుంది, ఇండియా ఈ సక్సెస్ నుంచి ఎంకరేజ్మెంట్ తీసుకోవాలి, వేరే డిసీజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పారు. ఓకే, ఆ కాన్సన్ట్రేషన్ యొక్క ముఖ్య కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ఎడ్యుకేటింగ్ ద మాస్ రిగార్డింగ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో వేరే డిసీజెస్ కంట్రోల్ చేయాలంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో సి తర్వాత డి, డెఫినెట్గా డిఏ వస్తుంది, వేరే వచ్చే ఛాన్సెస్ ఏమీ లేవు. నౌ సి తర్వాత డి వస్తుంది, ఫైన్. ఏ తర్వాత బి వస్తుంది. ఓకే, మిగిలింది ఈ ఎక్కడ వస్తుందని చూస్తే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఇంకా 3 ఉన్నాయి కాబట్టి. ఓకే, ఏబి తర్వాత ఈ వస్తుందా, ఈ తర్వాత ఏబి వస్తుందా? దిస్ అండర్లైన్స్ ద ఎఫర్ట్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాంగ్ విత్ ద స్టాఫ్. సో సపోజ్ ఇక్కడ ఈ వస్తుంది అనుకోండి, డి తర్వాత ఇది వస్తుందా, ఇది ఎంఫసైజ్ చేస్తుంది ఎఫర్ట్స్ ఎంత ఉండాలని మీనింగ్ఫుల్గా ఉందా లేదా. ఏబి పెట్టిన తర్వాత బి తర్వాత చూడండి, వితౌట్ పార్టిసిపేషన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటే కాదు, పార్టిసిపేషన్ ఆఫ్ జనరల్ పబ్లిక్ కూడా ఉండాలి. తర్వాత దిస్ అండర్లైన్స్, ఇది ఏం ఎంఫసైజ్ చేస్తుంది, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అంటే కనుక స్టాఫ్ మెంబర్స్ గ్రౌండ్ లెవెల్లో ఎంతలా వర్క్ చేశారు అనేది కూడా చాలా ఎంఫసైజ్ చేస్తుంది, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఆ రకంగా మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఈ లాస్ట్లో వస్తుంది. నౌ వి నీడ్ అవర్ ఫోర్త్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ ఏమొస్తుంది, బి ఈస్ అవర్ ఫోర్త్ సెంటెన్స్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. Okay. A word is given followed by its usage in options. Find the option in which there is inappropriate usage of word. Inappropriate గా ఎక్కడ యూసేజ్ జరిగింది, baleful. జనరల్గా ఒక వర్డ్ నౌన్గా రావచ్చు, వర్బ్గా రావచ్చు, యాడ్జెక్టివ్ అనే రావచ్చు. ఇచ్చిన ప్లేస్ బట్టి, వాడిన ప్లేస్ బట్టి దానికి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కరెక్ట్గా ఉందా లేదా యూసేజ్ అని చూడాలి మీనింగ్ పరంగా కూడా. బేల్ఫుల్ లాస్ట్లో ఎఫ్యూఎల్ వచ్చినా లేదా ఓయూఎస్ వచ్చినా, ఓకే, చాలా వరకు ఏఎల్ వచ్చినా అవన్నీ కూడా యాడ్జెక్టివ్ సఫిక్సెస్ అవుతాయి. ఓకే, సో ఖచ్చితంగా ఇవి యాడ్జెక్టివ్స్ మాత్రమే అవుతాయి. బ్యూటిఫుల్ లేదా యాంగ్షియస్, ట్రివియల్, సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ సఫిక్సెస్ అవుతాయి కాబట్టి ఇది ఓన్లీ యాడ్జెక్టివ్ మాత్రమే అవుతుంది. బేల్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. బేల్ఫుల్ అంటే మీనింగ్ ఏమని వస్తుంది, హానికరమైన అన్నటువంటి మీనింగ్ వస్తుంది. దట్ విచ్ కాసెస్ హార్మ్. ఓకే, హార్మ్ఫుల్ అయినా. ఓకే, సో బేల్ఫుల్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది, హార్మ్ఫుల్ యాడ్జెక్టివ్ అనే దాని యూసేజ్ ఉంటుంది. విత్ బేల్ఫుల్ ఐస్, ఐస్ అనేది నౌన్ ముందు వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్, ఫైన్. ఒక హానికరమైనటువంటి చూపుతో ద వల్చర్ స్టేర్డ్ ఎట్ ద ఇంజూర్డ్ ర్యాపిడ్, ఫైన్, యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సో సెల్ఫిష్, చాలా సెల్ఫిష్గా ఉండే బదులు వై డోంట్ యూ బీ ఏ బేల్ఫుల్ గివర్. సో సెల్ఫిష్గా ఉండే బదులు ఒక మంచి పర్సన్లో ఉండొచ్చు కదా. సో సెల్ఫిష్ అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి వై డోంట్ యూ బీ ఏ పాజిటివ్ పర్సన్, ఒక గుడ్ పర్సన్ అన్నట్టు రావాలి. బేల్ఫుల్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, హార్మ్ఫుల్ నెగిటివ్. సో బేల్ఫుల్ యూసేజ్ ఇక్కడ రాంగ్గా ఉంది. బి ఇస్ ద, బిలో కరెక్ట్గా ద యూసేజ్ ఆఫ్ బేల్ఫుల్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ఆప్షన్ బి. సో అందుకని అవర్ ఆన్సర్ విల్ బి బి, ఫైన్. ఓకే, వెరీ గుడ్. చూద్దాం. వెన్ వీ అప్రోచ్ ద ఫ్రైటెండ్ డాగ్ ఇట్ గేవ్ అస్ ఏ బేల్ఫుల్ గ్రౌల్, ఫైన్. ప్యామ్ గాట్ బేల్ఫుల్ లుక్స్ ఇన్ ద థియేటర్ బికాస్ షీ వుడ్ నాట్ స్టాప్ టాకింగ్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఎంబార్గో, ఎంబార్గో అనేది నౌన్గానే వస్తుంది, వర్బ్గానే వస్తుంది. నౌన్గా వచ్చిందంటే మీనింగ్ ఏమొస్తుంది, ఒక బ్యాన్. ఎంబార్గో అనేది జనరల్గా గూడ్స్కి వాడతాం, కార్గో గూడ్స్కి ఎంబార్గో అంటే ఇట్ రైమ్స్ విత్ కార్గో, అలా గుర్తుపెట్టుకోండి. కార్గో అంటే బేసిక్గా గూడ్స్ అంటాం కదా, ఇంపోర్ట్స్ ద్వారా మన కంట్రీకి వచ్చే గూడ్స్. దాన్ని కనుక కొన్ని గూడ్స్ని కనుక ఒక పర్టికులర్ కంట్రీ నుంచి బ్యాన్ చేస్తే కనుక ఆ బ్యాన్ చేసిన గూడ్స్ని ఎంబార్గో అంటాం. ఓకే, బ్యాన్ చేయబడినటువంటివి నౌన్ ఫామ్లో. వర్బ్ అయితే కనుక యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉండాలి కదా. వర్బ్ అంటే ఒక ఖచ్చితంగా యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉండాలి కాబట్టి బ్యాన్ రిలేటెడ్ యాక్షన్ ఏముంటుంది, టు అఫీషియల్లీ బ్యాన్. సపోజ్ మొబైల్ ఫోన్స్ని మనం ఇప్పటి నుంచి ఎంబార్గో చేసామన్నాం అనుకోండి, అక్కడ వర్క్గా వాడడం జరుగుతుంది, అంటే అఫీషియల్గా బ్యాన్ చేయడం జరిగింది, చేస్తున్నారు కదా. వర్క్గా వాడితే కనుక ఆ రకంగా వస్తుంది మీనింగ్. నౌన్ అయితే కనుక బ్యాన్ అన్నట్టు వస్తుంది, ఫైన్. ఇఫ్ యూ ఎంబార్గో యువర్ ఫ్రెండ్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ ఎంబార్గో,
ఫ్రెండ్స్ని మనం యువర్ ఫ్రెండ్, మన ఫ్రెండ్ మనం బ్యాన్ చేయం కదా, బ్యాన్ అనేది గూడ్స్ని చేస్తున్నాం కాబట్టి పర్సన్ చేయం కాబట్టి ఆప్షన్ ఏలో క్లియర్గా ఇన్అప్రోప్రియేట్గా యూసేజ్ ఉంది. ఏ విల్ బి అవర్ ఆన్సర్. డెకేడ్స్ అగో వెస్టర్న్ నేషన్స్ ఫేస్డ్ ఏ ఫ్యూయల్ షార్టేజ్ వెన్ ద అరబ్ కంట్రీస్ ప్లేస్డ్ అన్ ఎంబార్గో ఆన్ పెట్రోలియం అండ్ ఎంబార్గో. ఇక్కడ నౌన్గా వాడడం జరుగుతుంది, ఒక బ్యాన్ పెట్టడం జరిగింది పెట్రోలియం ట్రేడ్స్ మీద. ఫైన్. With the wall gradually falling down between the US and Cuba, the travel embargo should soon be lifted. Travel related bans అన్ని కూడా త్వరగా లిఫ్ట్ అవ్వబడాలి. ఫైన్. The embargo on transporting fresh fruits. So the ban on transporting fresh fruits and vegetables into our country was enacted to prevent the spread of diseases and harmful insects. Fine. So A లో క్లియర్గా ఇన్అప్రోప్రియేట్గా ఉంది. That will be our answer. In the following questions, 4 words are printed in bold. Okay. రీప్లేస్ చేయాలి మనం ఒకవేళ ఆ వర్డ్ యూసేజ్ అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో కరెక్ట్గా లేకపోతే కనుక. శర్మ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ప్రమోషన్ ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తారా? నో, డెఫినెట్గా చేయలేరు. ఫర్ మోడీ ఇన్ ద పాస్ట్ యాజ్ వన్ ఆఫ్ దోస్ బ్లాంక్ బై మోడీ. ఓకే, శర్మ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ప్రమోషన్ ఫర్ మోడీ ఇన్ ద పాస్ట్ అండ్ వాస్ వన్ ఆఫ్ దోస్ నామినేటెడ్ బై మోడీ. ఫైన్. ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్ క్యాంపెయిన్. నామినేట్ చేయబడ్డాడు శర్మ అనే వ్యక్తి మోడీ ద్వారా సపోర్ట్ చేయడానికి, స్వచ్ఛ భారత్ అభియాన్ని సపోర్ట్ చేయడానికి నామినేట్ చేయబడతారా? మీనింగ్ఫుల్గా అంత మీనింగ్ఫుల్గా లేదు. సో క్లియర్గా 1 and 3 ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. శర్మ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశాడు ఫర్ మోడీ ఇన్ ద పాస్ట్ అండ్ వాస్ వన్ ఆఫ్ దోస్ నామినేటెడ్ బై మోడీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అభియాన్ క్యాంపెయిన్. సో యూసేజ్ కరెక్ట్గా ఉంది కదా. 1 and 3 షుడ్ బి రీప్లేస్డ్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. పాకిస్తాన్స్ హై కమిషనర్ టు ఇండియా అబ్దుల్ బసీద్ వాస్ ప్రొటెస్ట్. ఓకే, వాస్ తర్వాత ఎప్పుడు కూడా మామూలు యాక్టివ్ వాయిస్ అయితే కనుక, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో డూవర్ ఉంటే కనుక వాస్ వచ్చిందంటే తర్వాత వర్బ్ ఉంటే V4 ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే. ఓకే, అదే సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ అంటే పని తన చేతిలో ఉండదు, పని చేయబడతాడు, అలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అప్పుడు వాస్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో V3 వస్తుంది. ఎప్పుడు? సింపుల్ పాస్ట్లో. ఓకే, డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో డూవర్ ఉంటే సింపుల్ పాస్ట్ అయితే కనుక జస్ట్ వాస్ ఉంటుంది, లేదా యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు V2 ఉంటుంది అంతే. ఓకే, అదే నాన్ డూవర్ ఉంటే కనుక ప్యాసివ్ వాయిస్ అవుతుంది కాబట్టి వాస్ ప్లస్ V3 వస్తుంది సింపుల్ పాస్ట్లో. ఓకే, సో వాస్ తర్వాత ప్రొటెస్ట్ అబ్దుల్ బసీద్ అనే ఇక్కడ డూవరా నాన్ డూవరా? పాకిస్తాన్ హై కమిషనర్ టు ఇండియా అబ్దుల్ బసీద్ వాస్ బ్లాంక్ ఆన్ September 21. సో September 21కి పిలవబడ్డాడు అన్నట్టు వస్తుంది కాబట్టి తను నాన్ డూవర్ అవుతాడు. వాస్ తర్వాత V3 వస్తుంది. వాస్ తర్వాత ప్రొటెస్ట్ V1 అయితే డెఫినెట్గా రాదు. ఆన్ September 21. ఓకే, కొంచెం క్వశ్చన్లో స్లైట్ ఎర్రర్ ఉంది, ప్లీజ్ చేంజ్ దట్. ఏముండాలి? అండ్ గేవ్ ఏ సమ్మన్ లెటర్ ఆఫ్, మిగతాది మామూలు డీటెయిలింగ్ ద. ఓకే, సో గేవ్ ఏ సమ్మన్డ్ టు ఇలా ఉండాలి, ప్లీజ్ చేంజ్ దట్. అండ్ గేవ్ ఏ సమ్మన్డ్ లెటర్ ఆఫ్ డీటెయిలింగ్. ఆఫ్ అనేది ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వస్తే కనుక వర్బ్ ఎప్పుడు V4లోనే ఉంటుంది. ఆఫ్ డీటెయిలింగ్ కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఆఫ్ డీటెయిలింగ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ టెర్రర్ గ్రూప్ బేస్డ్ ఇన్ హిస్ కంట్రీ అనేది అక్కడ కూడా యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో క్లియర్గా కరెక్ట్గా లేదనిపించేది ఏమున్నాయి? 1 and 2 మార్చి చూద్దాం. పాకిస్తాన్ హై కమిషనర్ టు ఇండియా అబ్దుల్ బసీద్ వాస్ సమ్మన్డ్, తను సమ్మన్ చేయబడ్డాడు, వాస్ సమ్మన్డ్ ఆన్ September 21 అండ్ గేవ్ ఏ బ్లాంక్ లెటర్. ఏం లెటర్? ప్రొటెస్ట్ లెటర్. ఒక ప్రొటెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆఫ్ డీటెయిలింగ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ టెర్రర్ గ్రూప్ బేస్డ్ ఇన్ హిస్ కంట్రీ. ఫైన్. ఆ స్మాల్ కరెక్షన్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ ఈస్ 1 and 2 should be replaced. Option A. In each of the questions below, some phrases are given. Find the phrase which is not really contributing to the main theme of the sentence. Fine. మనకి 5 phrases ఇవ్వడం జరిగింది. ఒక ఫ్రేజ్ రెలవెంట్గా లేదు, మిగిలిన 4 phrases ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం కన్వర్ట్ చేయాలి. Inequality is more acceptable in countries so that where you are born. So that అంటే కనుక అలా చేయడం ఎందుకంటే అన్న మీనింగ్ వస్తుంది. సో దాట్ వేర్ యు ఆర్ బోర్న్, వేర్ మొబిలిటీ అక్రాస్ జనరేషన్స్ ఈస్ హై
లిబరల్స్ ఆర్ యూజువల్లీ మోర్ కన్సర్న్డ్ అబౌట్. లిబరల్స్ అంటే కనుక ఒక ఫ్రీ మైండెడ్ పర్సన్స్, ఓకే, ఒక ఫ్రీడమ్ కోరుకునే అలాంటి వ్యక్తులు జనరల్గా లిబరల్స్ అంటాం. ఓకే, ఆర్ యూజువల్లీ మోర్ కన్సర్న్డ్ అబౌట్ డస్ నాట్ కంప్లీట్లీ డిటర్మైన్ యువర్ పాత్ ఇన్ లైఫ్. సో మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కావాలి. సో ఇన్ఈక్వాలిటీ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ ఇన్ కంట్రీస్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఫైన్, ఏతో స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కంట్రీస్ వేర్ మొబిలిటీ అక్రాస్ జనరేషన్స్ ఈజ్ హై. సో తర్వాత సి వస్తుంది. ఓకే, లేదా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. మనకి ఆప్షన్స్ కనుక డిఫరెంట్గా వచ్చినప్పుడు క్లియర్గా మనకు ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గా వచ్చాయి. సో ఫస్ట్ ఏ సెంటెన్స్ ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేయగలిగితే వేరే ఆప్షన్స్ అన్ని వెంటనే ఎలిమినేట్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ వాల్యుబుల్ టైం. ఆప్షన్స్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మాత్రమే, కామన్గా ఇస్తే మాత్రం అప్పుడు మళ్ళీ ఆ కామన్ ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది. నౌ ఏబిడి స్టార్టింగ్ సెంటెన్స్గా ఏమొస్తుంది? ఖచ్చితంగా ఏ వస్తుంది, బికాస్ ఇన్ఈక్వాలిటీ అనే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సపోజ్ బీతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో దాట్ మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది. సో దాట్ అని ఎందుకని అంటున్నారు? నో, దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. డీతో స్టార్ట్ అవుతుందా? లిబరల్స్ ఆర్ యూజువల్లీ మోర్ కన్సర్న్ అబౌట్. ఓకే, లిబరల్స్ అనే సబ్జెక్ట్ ఉంది, బట్ తర్వాత సెంటెన్స్ చూద్దాం. ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ ఇన్ కంట్రీస్ అనేది మీనింగ్ఫుల్గా లేదు. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఏసీబీఈ, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ ఏసీబీఈ. ఓకే, మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వేర్ మొబిలిటీ అక్రాస్ జనరేషన్స్ ఈజ్ హై. సో దాట్ ఈజ్ హై ఎందుకంటే వేర్ యూ ఆర్ బోర్న్ డస్ నాట్ కంప్లీట్లీ డిటర్మైన్ యువర్ పాత్ ఇన్ లైఫ్ అని వస్తుంది. ఓకే, సో ఏసీబీఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డి యూసేజ్ రిడెండెంట్గా ఉంది, ఇక్కడ అవసరం లేదు. సో ఆ రకంగా మనం ఏ ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The dominance of social networks in the labor markets of developing countries means that children of poor families tend to lack access to job opportunities. Okay, సోషల్ నెట్వర్క్ డామినెన్స్ కనుక లేబర్ మార్కెట్స్లో ఉంటే, అది కూడా డెవలపింగ్ కంట్రీస్లో, దాని అర్థం ఏమని వస్తుంది? చిల్డ్రన్ ఆఫ్ పూర్ ఫ్యామిలీస్ టెన్ టు ల్యాక్ యాక్సెస్ టు జాబ్ ఆపర్చునిటీస్. ఒక మీనింగ్ పరంగా సెంటెన్స్లో ఒక ఫ్లో అయితే కరెక్ట్గానే ఉంది, అండ్ గ్రామటికల్ మిస్టేక్స్ కూడా లేవు. ప్రిపోజిషన్ తర్వాత V4 అండ్ కాంజంక్షన్ కనెక్టర్ కూడా కరెక్ట్గానే ఉంది. యూసేజ్ 2+V1 ఇన్ఫినిటివ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇన్ఫినిటివ్ ఎందుకు వచ్చింది? 2 lakh ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇన్ఫినిటివ్ వస్తుంది. నౌ దెర్ ఇస్ నో ఎర్రర్ విత్ ద సెంటెన్స్, నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్. సో ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆఫ్ రిలేటివ్ ఎకనామిక్ మొబిలిటీ, అగైన్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో 2 ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి. ఒకవేళ బీతో స్టార్ట్ అవుతుందా లేదా అని చూస్తే, బీతో కనుక స్టార్ట్ అవ్వకపోతే వెంటనే మనం ఒక్క ఆప్షన్ని చెక్ చేస్తే సరిపోతుంది. ద రిచ్ కంట్రీస్ హ్యావ్ లో లెవెల్స్ ఆఫ్. సో ద రిచ్ కంట్రీస్ అన్నారు కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి బీతో స్టార్ట్ అవుతుంది. ఆఫ్ రిలేటివ్ ఎకనామిక్ మొబిలిటీతో అయితే స్టార్ట్ అవ్వదు. ఏ కెన్ బి ఎలిమినేటెడ్. బీసీడీఏ వస్తుందా, బీడీసీఏ వస్తుందా? ద రిచ్ కంట్రీస్ హ్యావ్ లో లెవెల్స్ ఆఫ్ సి ఆర్ డి ఆఫ్ బట్ హైయర్ లెవెల్స్. నో, బి తర్వాత సి అయితే రాదు. ఏమొస్తుంది? డి వస్తుందా? లో లెవెల్స్ ఆఫ్ total economic mobility, fine, have low levels of total economic mobility but higher levels of relative economic mobility. సో ఆ రకంగా కరెక్ట్గానే ఉంది. BDCA రైట్ యూసేజ్. యాజ్ ఆఫ్ టెపిడ్ అంటే కనుక గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నటువంటి ఎకనామిక్ గ్రోత్. ఓకే, గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. సో BDCA యూసేజ్ కరెక్ట్గానే ఉంది. దట్స్ ద రైట్ ప్యాటర్న్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఓకే, ఆప్షన్స్ ఏమని ఇచ్చారు మనకి? సిబిసి. ఫైన్, సితో స్టార్ట్ అవుతుందా, బీతో స్టార్ట్ అవుతుందా? అండ్ రైజింగ్ ద లెవెల్ ఆఫ్ ద ఫార్మాలిటీతో అయితే స్టార్ట్ అవుతుంది. దిర్ ఇస్ నో సబ్జెక్ట్ అండ్ డైరెక్ట్గా కాంజంక్షన్తో స్టార్ట్ అయింది. సో బీ కెన్ బి ఎలిమినేటెడ్. సితో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ స్టార్ట్ అయితే కనుక చూద్దాం, చెక్ చేయాలి మనం. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ విత్, ఓకే, డిఫికల్టీ బై ఎంబ్యాంకింగ్ ద రివర్. ఫైన్, సిఏ కరెక్ట్గా ఉంది. సో సిఈ ఉంటుందా? It was constructed with and was opened అనేది రాంగ్ అవుతుంది. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. నౌ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దిస్ ఇస్ రైట్ ప్యాటర్న్ ఆర్ నాట్. సిఏ, ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ విత్ డిఫికల్టీ బై ఎంబ్యాంకింగ్ ద రివర్. ఎంబ్యాంకింగ్ అంటే కనుక రివర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి వాల్స్ అది కడతాం కదా, దాన్ని ఎంబ్యాంక్ చేయడం అని అంటాం. డిఫికల్టీ బై ఎంబ్యాంకింగ్ ద రివర్ అండ్ రేజింగ్ ద లెవెల్ ఆఫ్ ద ఫార్మలీ. ఓకే, ఎంబ్యాంక్ చేయడం వల్ల మార్షీ గ్రౌండ్ అనేది రేజ్ అవుతుంది. మార్షీ అంటే కనుక స్వాంపీ అంటే తడిగా ఉంటే కనుక మార్షీగా ఉందని అంటాం కదా, అలా. And raising the level of the formerly marshy ground and was opened in 1858. Fine. So the foundation was then raised అని అదంతా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి అంత రిలవెంట్గా లేదు. అండ్ సిఏబి కూడా కరెక్ట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే,
ఓకే, సిడి, సితో స్టార్ట్ అవుతున్న సెంటెన్స్. యాజ్ ఏ పెనాషియా, ఓకే, పానాషియా, పాన్ అంటే కనుక ఆల్, రూట్ వర్డ్ పాన్ మీనింగ్ ఆల్ అని వస్తుంది. పెనాషియా అంటే కనుక అన్ని డిసీజెస్కి ఒక కామన్ మెడిసిన్ అంటే కనుక దాన్ని పెనాషియా అని అంటాం. ఓకే, ఒక కామన్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ డిసీజ్. సో దీంతో అయితే క్లియర్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 ఆప్షన్స్ ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్ హియర్. ఓకే, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ బి. చూద్దాం. మైక్రో క్రెడిట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్, సో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఫైన్. డి, సి, యాజ్ ఏ పెనాషియా, మైక్రో క్రెడిట్ స్కీమ్స్ అనేవి ఒక పెనాషియాగా ప్రజెంట్ చేయడం జరిగింది. అట్రాక్టింగ్ డిసి ఏ లాట్ ఆఫ్ మనీ, ఫైన్. ఈ అరౌండ్ ద వరల్డ్, డిసిఈఏ యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇన్ ద గివెన్ క్వశ్చన్స్ 4 words ఆర్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ అండ్ ఆర్ నెంబర్ 1, 2, 3, 4. ఓకే, అగైన్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. హజీ అలీ దర్గా హ్యాస్ అప్రోచ్డ్. హజీ అలీ దర్గా అనేవారు డూవరా నాన్ డూవరా? డూవర్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది, హ్యాస్ ప్లస్ V3. అదే నాన్ డూవర్ అయి ఉంటే కనుక హ్యాస్ బీన్ ప్లస్ V3 అని వచ్చేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నాన్ డూవర్ అయితే కనుక ప్యాసివ్ వాయిస్ అవుతుంది. స్ట్రక్చర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఫైన్. హజీ అలీ దర్గా హ్యాస్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, సో డూవర్ కాబట్టి ఫైన్. ఇంటర్నల్ ద బాంబే, ఇంటర్నల్ లాస్ట్లో ఏఎల్ ఉంటే కనుక సఫిక్స్ దేనిదని చెప్పాను ఆల్రెడీ మీకు, యాడ్జెక్టివ్ అని చెప్పాను కదా. యాడ్జెక్టివ్ ఎప్పుడూ కూడా నౌన్కి ముందే వస్తుంది. ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందే వస్తుంది. ఫైన్. సో ఇంటర్నల్ ద ఆర్టికల్ ముందైతే రాదు, సో 2 యూసేజ్ రాంగ్గా ఉంది. బాంబే హైకోర్ట్ విచ్ హ్యాడ్ అలౌడ్, హ్యాడ్ ప్లస్ V3. ఫైన్. ఉమెన్ ఇన్ ద ఛాలెంజింగ్ పోర్షన్ ఆఫ్ ద దర్గా, విచ్ హ్యాడ్ అలౌడ్ ఉమెన్ ఇన్ ద ఛాలెంజింగ్ అనేది రాంగ్ అవుతుంది. సో ఏం రిప్లేస్ చేయొచ్చు? 2, 4 రిప్లేస్ చేద్దాం. హాజీ అలీ దర్గా హ్యాస్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఛాలెంజింగ్ ద బాంబే హైకోర్ట్ విచ్ హ్యాడ్ అలౌడ్ ఉమెన్ ఇన్ ద ఇంటర్నల్ పోర్షన్ ఆఫ్ ద దర్గా. సో మీనింగ్ఫుల్గా అండ్ గ్రామటికల్లీ కరెక్ట్గా వస్తుంది. అలాగా ఏం ఇంటర్చేంజ్ చేయాలి? 2 and 4, ఆప్షన్ డి. ఓకే, ద ఆర్డర్ కేమ్ ఆన్ ద అపీల్స్ ఫైల్డ్ బై వికాస్ అండ్ విశాల్ అగేన్స్ట్ ద ఢిల్లీ హైకోర్ట్, ఓకే, విచ్ హ్యాడ్ V3 ఎన్హాన్స్డ్ ద లైఫ్ టర్మ్ టు 25 years in jail without destruction and an additional 5 years. సో జైల్ లైఫ్ టర్మ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది 25 yearsకి వితౌట్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ చేయకుండా, డిస్ట్రక్షన్ అనేది జనరల్గా బిల్డింగ్స్కి ఆబ్జెక్ట్స్కి వాడతాం జనరల్గా. డిస్ట్రక్షన్ చేయకుండా ఒక పర్సన్ని అని ఇక్కడ క్లియర్గా లేదు, సో 3 ఖచ్చితంగా మార్చాలి మనం. అండ్ అన్ అడిషనల్ 5 years ఫర్ రెమిషన్. రెమిషన్ అంటే కనుక సపోజ్ మనకు ఒక 25 years జైల్ టర్మ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం గుడ్ బిహేవియర్తో తగ్గించగలిగితే కనుక దాన్ని రెమిషన్ చేయడం అంటాం. ఓకే, సో డిక్రీజ్ చేయడం, ఐదర్ ఒక పెనాల్టీని కానీ ఒక డెట్ని కానీ లేదా ఒక ఛార్జ్ని కానీ డిక్రీజ్ చేయడాన్ని రెమిషన్ అంటారు. సో అండ్ అడిషనల్ 5 years ఫర్ రెమిషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ని రెమిషన్ చేయడం అని అన్నాం కాబట్టి 4 యూసేజ్ కూడా రాంగ్గా ఉంది. ఇన్ ద కేస్ టర్మింగ్ కతారాస్ మర్డర్ యాజ్ హానర్ కిల్లింగ్. సో ఏం మార్చాలి? 3 and 4 మార్చాలి మనం. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సో చూద్దాం. ద లైఫ్ టర్మ్ టు 25 years ఇన్ జైల్ వితౌట్ రెమిషన్, సో ఎటువంటి తగ్గింపు ఉండదు 25 years టైంకి. ఓకే, అండ్ అన్ అడిషనల్ 5 years ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో మీనింగ్ కరెక్ట్గా వస్తుంది కదా, డి ఈస్ అవర్ ఆన్సర్. ఫోర్జ్ యాజ్ ఇట్ మే బి. ఫోర్జ్ అంటే కనుక V1 అవుతుంది వర్బ్ ఫామ్. స్వార్డ్స్ని ఫోర్జ్ చేసామంటాం కదా, అంటే మనకి నచ్చిన షేప్లోకి మార్చడాన్ని ఫోర్జ్ చేయడం అంటాం, క్రియేట్ చేయడం, తయారు చేయడాన్ని. ఓకే, యాజ్ ఇట్ మే బి గ్లోబలీ ద అర్జ్. అర్జ్ అంటే కనుక చాలా తీవ్రంగా రిక్వెస్ట్ చేయడం. ఇన్ కాంటెంపరీ ఆర్ట్ ఈజ్ టు. కాంటెంపరీ అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ట్లో చాలా తీవ్రంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి? ఈజ్ టు ఐరానిక్ ఏ లాంగ్వేజ్. సో ఇక్కడ 2 తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? జనరల్గా ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, ఫ్యూచర్ యాక్షన్ ఈజ్ టు వాట్? ఆ కాంటెంపరీ ఆర్ట్ అనేది చాలా తీవ్రంగా అర్జ్ చేస్తుంది అన్నట్టు వస్తుంది కదా. సో 2 + V1 వస్తుంది. 2 తర్వాత ఇక్కడ మనకి V1 ఉండాలి, నాట్ ఐరానిక్. ఐరానిక్ అంటే ఏంటి? వ్యంగ్యం, ఐరనీ అంటాం కదా. సపోజ్ మనకి ఏదో మంచి జరుగుతుందని అనుకుంటాం, ఆ పని అలా చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటాం, కానీ యాక్చువల్లీ దానివల్లే చెడు జరిగితే కనుక దాన్ని ఐరనీ అంటాం. సో ఈజ్ టు ఐరానిక్ అయితే రాదు. ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ యూనివర్సల్ యట్ నాట్ డైవర్స్ ఫ్రమ్ ఇట్స్ లోకల్ న్యూయాన్సెస్. న్యూయాన్సెస్ అంటే కనుక మైన్యూట్ డీటెయిల్స్. సో కాంటెంపరీ ఆర్ట్ చాలా అర్జ్ చేస్తుంది ఏమని? ఒక లాంగ్వేజ్ తయారు చేయాలని
దట్ ఈస్ యూనివర్సల్ అయి ఉండాలి. అయినప్పటికీ లోకల్లో ఉన్నటువంటి మైన్యూట్ డీటెయిల్స్ నుంచి పెద్దగా డైవర్ట్ అవ్వకూడదు ఆ లాంగ్వేజ్ అనేది. సో ఏమొస్తుంది ఇక్కడ 2 తర్వాత ఖచ్చితంగా ఫోర్జ్ అన్న మీనింగ్ వస్తుంది. is to the urge in contemporary art is to create a language, so forge a language that is universal. Ironic ఎక్కడ వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. Ironic as it may be, okay, the urge in contemporary art is to forge a language that is universal yet not diverse from its local nuances. So 1 and 3 are to be replaced, option C. Okay, in the following questions 2 columns 1 and 2 and 3 sentences are given. ఓకే, మనకి 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ కాలంలో 3 సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ కాలం 1లో ఉన్నటువంటి సెంటెన్స్ని కాలం 2లో ఉన్నటువంటి సెంటెన్స్తో కలిపినప్పుడు ఇట్ షుడ్ బి బోత్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ, మీనింగ్ పరంగా కూడా ఒకేలా ఉండాలి. చూద్దాం. చాలా వరకు కాలం 2లో మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం గ్రామటికల్ ఎర్రర్ ఐడెంటిఫై చేయగలిగితే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, దేర్ ఇస్ సమ్ స్మాల్ కరెక్షన్. హర్ తర్వాత వోంట్ కాదు ఆంట్ అని ఉండాలి. ఓకే, క్వశ్చన్లో చిన్న మిస్ప్రింట్, ప్లీజ్ రెక్టిఫై దట్. బికాస్ షీ వాస్ 16, ఫైన్. ఎఫెక్టెడ్ ద స్టూడెంట్స్ ఓవరాల్ మార్క్. సో ఎఫెక్టెడ్ ఉంటుందా, ఏముంటుంది, వర్బ్ వాడాలి కాబట్టి ఎఫెక్టెడ్ అని ఉండాలి, నాట్ ఎఫెక్టెడ్. ఏదైనా అంటే స్టూడెంట్స్ ఓవరాల్ మార్క్ ఎఫెక్ట్ అయ్యింది అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడింది. ఇన్ఫ్లుయెన్స్ అని వాడాలనుకుంటే కనుక అప్పుడు మనం కరెక్ట్ వర్డ్ ఏమైనా వస్తుంది, ఏతో స్టార్ట్ అయిన ఎఫెక్ట్ వస్తుంది, ఇది వర్బ్ అవుతుంది. వేరాస్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి నౌన్ అవుతుంది, వర్బ్ అవుతుంది. ఓకే, ఒక పరిణామంగా చూసుకుంటే దానివల్ల కలిగిన అల్టిమేట్ ఒక కాన్సిక్వెన్స్ చూసుకుంటే కనుక అది ఎఫెక్ట్ అని చెప్తాం. ఒక దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే కనుక ఎఫెక్టెడ్ అని చెప్తాం వర్బ్ వాడాల్సి వచ్చినప్పుడు. ఫైన్. సో ఈలో క్లియర్గా ఎర్రర్ ఉంది. సో ఈ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. లైక్ బి, డి కెన్ బి ఎలిమినేటెడ్. ఓకే, యాజ్ ఈజ్ హర్ ఆంట్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఓంట్ అయితే కాదు, ఆంట్ అని ఉంటుంది క్వశ్చన్. ఓకే, బీడీ చూద్దాం. ఇప్పుడు నౌ దట్ వి ఎలిమినేటెడ్ గ్రామటికల్లీ, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూడాలి. బీడీ, షీ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ డిప్రెషన్ బికాస్ షీ వాస్ 16 కాబట్టి డిప్రెషన్లో సఫర్ అవుతుందా, నో. సిఎఫ్, షీ అరైవ్డ్ అన్ అవర్ లేట్ యాజ్ ఈజ్ హర్ ఆంట్, తను 1 గంట లేట్గా వచ్చింది, తన ఆంట్ కూడా అన్నట్టు వస్తుంది మీనింగ్. సో సిఎఫ్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సిడి, ఇది కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా దిస్ షుడ్ బి ద ఆన్సర్, ఎందుకంటే దీంట్లో అగైన్ సిఎఫ్ అనేది లేదు. చూద్దాం. సిడి, షీ అరైవ్డ్ అన్ అవర్ లేట్ బికాస్ షీ వాస్ 16, దట్స్ డెఫినెట్లీ నాట్ ట్రూ. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఫస్ట్ కాలమ్ 2లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చూద్దాం. బ్రేక్, ర్యాప్ ఇట్ ఆల్ ఇన్ ఏ బబుల్ ర్యాప్, ఫైన్. 6 months ఆగర్, ఆగర్ అంటే కనుక ప్రెడిక్ట్ చేయడం. ఓకే, 6 months చాలు ప్రెడిక్ట్ చేయడానికి. వెల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్, ఫైన్. స్పీడ్ లిమిట్ ఆర్ ఆస్కింగ్ ఫర్ హెఫ్టీ ఫైన్. సో స్పీడ్ లిమిట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆర్ ఉండదు, ఈజ్ ఉంటుందని అనుకోవచ్చు. బట్ ఒకవేళ మనం వేరే సెంటెన్స్తో కలిపినప్పుడు ఆ సెంటెన్స్ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ కనుక ప్రిపోజిషన్ ఉంటాయి. సపోజ్ ఆఫ్ ఉందనుకోండి ముందు ఇచ్చిన సెంటెన్స్లో, ఆ ఆఫ్కి ముందు ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే కనుక దాన్ని బట్టి ఆర్ వస్తుంది. సో ఆ రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు. సో అందుకని ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఎఫ్ని కూడా. ఫైన్. నౌ సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్. బిఎఫ్, to ensure that your crockery doesn't, okay, crockery and utensils, crockery doesn't speed limit are asking for hefty fines. So BF అనేది మీనింగ్ఫుల్గా లేదు. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. BF వేరే ఇంకెక్కడా లేదు కాబట్టి వేరే ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఏఈ, ద కంపెనీ సేల్స్ ఫిగర్స్ ఫర్ ద ఫస్ట్ 6 months ఆగర్ వెల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. సో ఫస్ట్ 6 months సేల్ ఫిగర్స్ చాలా ప్రెడిక్ట్ చేస్తున్నాయి, చాలా మంచిగా ప్రెడిక్ట్ చేస్తున్నాయి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. ఫైన్. BD, to ensure that your crockery doesn't break, wrap it all in a bubble wrap, fine. So option B is our answer, ఎందుకంటే రెండు కూడా కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఫైన్. ఓకే, నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. ఓకే, ప్యాసేజ్లో మనం ఇప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్స్ చదువుతాం సో దట్ వీ విల్ నో ద కీవర్డ్స్ అండ్ కీవర్డ్స్ బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది తెలుస్తుంది. ప్యాసేజ్ చదివినప్పుడు ఆ పాయింట్స్ దగ్గర మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. వై ద డైరెక్ట్ అప్రోచ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎలివియేషన్ ఆఫ్ పావర్టీ. ఎలివియేషన్ అంటే కనుక ఆ పావర్టీ అనేది తగ్గించడానికి డైరెక్ట్ అప్రోచ్ అనేది సొల్యూషన్గా కాదు, ఎందుకని అడగడం జరుగుతుంది. సో డైరెక్ట్ అప్రోచ్ రిలేటెడ్ లైన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్,
హౌ ద ఇన్సూరెన్స్ పాలసీస్ కెన్ బి బెనిఫిషియల్ టు ఫార్మర్స్. సో ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చెప్పినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. According to the passage, which of the following is correct about graduation approach? So graduation approach is our keyword. దాని రిలేటెడ్ వచ్చినప్పుడు we should read it carefully. Next, choose the most appropriate title of the passage. Passage ki title ఏంటనేది చూడాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ నుంచి మనం ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మనం డెడ్యూస్ చేయలేము, ఏది రీజనింగ్గా చెప్పలేము ప్యాసేజ్ బట్టి. ఓకే, వాట్ ఈజ్ ఆర్ ద ఇండైరెక్ట్ వేస్ టు అప్రోచ్ సోషల్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇండైరెక్ట్ వేస్ ఏంటి సోషల్ సెక్టర్ని అప్రోచ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో. సో దోస్ ఆర్ అవర్ కీవర్డ్స్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. Sometimes in life it is clear that the direct approach isn't the best one. సో కొన్నిసార్లు డైరెక్ట్ అప్రోచ్ అనేది బెస్ట్గా ఉండదు లైఫ్లో. ఓకే, డైరెక్ట్ అప్రోచ్ అనేది మనం క్వశ్చన్లో చూసాం. దిస్ ఈజ్ ట్రూ ఇన్ మెనీ ఏరియాస్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్ విషయంలో కూడా అది కరెక్ట్ అవుతుంది. టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ద ఏరియా ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఎక్స్ట్రీమ్ పావర్టీ విషయానికి వచ్చేసరికి ఇట్ సీమ్స్ లాజికల్ ఎట్ ఫస్ట్లో లాజికల్గా అనిపిస్తుంది దట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ షుడ్ బి హెడ్ ఆన్. హెడ్ ఆన్ అంటే ఏడా వస్తుంది మీనింగ్ ఇక్కడ అంటే గివింగ్ మనీ అండ్ యాసెస్ టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ ఇన్కమ్ షాక్స్. ఇన్కమ్ షాక్స్లో ఉన్నటువంటి పీపుల్కి సడన్గా డైరెక్ట్గా మనీ ఇచ్చేస్తే అది మోస్ట్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ అని ఫస్ట్లో లాజికల్గా అనిపిస్తుంది. కానీ ఓకే, ఇన్ రీసెంట్ టైమ్స్ మైక్రో క్రెడిట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ పెనాషియా, యాజ్ ఎ రెమెడీ ఫర్ ఆల్, ఒక క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్, అట్రాక్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ అరౌండ్ ద వరల్డ్. హౌఎవర్ ఏ సిరీస్ ఆఫ్ ట్రయల్స్ హ్యావ్ షోన్ దట్ మైక్రో క్రెడిట్ డజంట్ డూ మచ్ గుడ్. కానీ యాక్చువల్గా చూసుకుంటే అదంత మంచిని చేయడం లేదు. ఓకే, ఆఫెన్ నాట్ ఈవెన్ ఇంక్రీజింగ్ యావరేజ్ ఇన్కమ్స్. డైరెక్ట్గా మనీ ఇవ్వడం వల్ల దానివల్ల అంత మంచిగా జరగట్లేదు. అట్లీస్ట్ యావరేజ్ ఇన్కమ్ కూడా పెరగడం లేదు. బరీయింగ్ ద పూర్ ఇన్ డెట్, పూర్ వాళ్ళని ఇంకా అప్పుల్లో కూరుకుపోయేలాగా చేస్తుంది. సబ్సిడైజ్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈజ్ అనదర్ డైరెక్ట్ అప్రోచ్. ఓకే, ఇన్సూరెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్. సబ్సిడైజ్ చేసే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇంకో డైరెక్ట్ అప్రోచ్ డిజైన్డ్ టు హెల్ప్ జనరేట్ మోర్ ఇన్కమ్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. సో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ఉంది బై మేకింగ్ ఎలాగా అగ్రికల్చర్ లెస్ రిస్కీ. అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ రిస్క్గా భావించడం జరుగుతుంది ఫార్మర్స్ చేత. అండ్ బట్ హౌ యూస్ఫుల్ ఇస్ దిస్ అప్రోచ్? ఎంత యూస్ఫుల్? న్యూ రీసెర్చ్ బై మున్షి సులైమాన్, రీసెర్చ్ డైరెక్టర్ ఆఫ్ సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్, విత్ మైకేల్ మురిగి ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ. ఇదంతా మనకు అవసరం లేదు, దీని రిలేటెడ్ మనకు అడగడం జరగలేదు క్వశ్చన్స్లో, కాబట్టి యూ కెన్ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు చదివేటప్పుడు. ఓకే, అనలిటికలీ వేస్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అలాంగ్ విత్ అదర్ డైరెక్ట్ అప్రోచెస్ టు పవర్టీ ఎలివియేషన్. ఓకే, పవర్టీ ఎలివియేషన్ గురించి అడగడం జరిగింది మనకి. ఎలివియేషన్ అంటే కనుక దాన్ని ఎలా తగ్గించాలి ఎఫెక్టివ్గా అని. ఓకే, while protecting farmers from income shocks is an important outcome on its own, the benefit of insurance coverage. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఏం చేస్తుంది? ఫార్మర్స్ని ఇన్కమ్ షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అది వన్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ అవుట్కమ్. ద బెనిఫిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫార్మర్స్ రిస్క్ టేకింగ్ బిహేవియర్. సో రిస్క్ తీసుకోవడంలో వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. సో వాళ్ళు కొంచెం మంచిగా రిస్క్ తీసుకోగలరు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోగలరు. అండ్ ఇంపాక్ట్ అండ్ ప్రొడక్టివిటీ ఆర్ ద మేజర్ ఎకనామిక్ జస్టిఫికేషన్స్ ఫర్ సబ్సిడైజింగ్ క్రాప్ ఇన్సూరెన్స్. ఓకే, సో క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే కనుక ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ ఇంపాక్ట్ అండ్ ప్రొడక్టివిటీ. ఓకే, ఎకనామిక్ జస్టిఫికేషన్లో ఇవన్నీ హెల్ప్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్ ద లాంగ్ రన్ 2/3 ఆఫ్ ద బెనిఫిట్స్ కమ్ ఫ్రమ్ ద పేఅవుట్ అండ్ 1/4 ఫ్రమ్ హయ్యర్ ప్రాఫిట్స్. Okay, in total every rupee spent on the policy achieves societal good worth about 1.4. అంటే మనం ఇలా ఈ పాలసీలో ఇన్సూరెన్స్ పాలసీలో మనం ₹1 స్పెండ్ చేస్తున్నామంటే దానివల్ల క్రియేట్ అయ్యే ప్రొడక్టివిటీ 1.4 అవుతుంది. అంటే ఒక గూడ్ కొంటున్నాం అనుకోండి, ఆ రకంగా ఒక ₹1 ఇన్వెస్ట్ చేసి ఒక గూడ్ తీసుకుంటుంటే ఆ గూడ్ వాల్యూ ఫ్యూచర్లో 1.40 అవుతుంది ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అబౌట్ 1.50 ఇన్ రాజస్థాన్. సో అలా స్టేట్స్లో ఆ రకంగా అది ఇంప్రూవ్ అవుతుంది ఇన్వెస్ట్ చేయడం వల్ల. అనదర్ స్టేట్ ద రీసెర్చర్స్ లుక్డ్ ఎట్
Another state the researchers looked at. In this case, the direct approach to alleviating poverty by subsidizing insurance does achieve more than it costs. So ఆ సబ్సిడైజింగ్ చేయడం వల్ల మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికంటే ఎక్కువే మనకి లాభం జరిగేలా ఉంది. బట్ ఇట్ కెన్ హార్డ్లీ బీ సెట్ దట్ ఇట్ హ్యాస్ డ్రమాటిక్ రిటర్న్స్. కానీ చాలా తీవ్రంగా చాలా హై రేంజ్లో రిటర్న్స్ వస్తాయని చెప్పడానికి మాత్రం చాలా కష్టం. ఓకే, eliminating extreme poverty depends critically on creating sustainable livelihoods for the economically active ultra poor households which are landless and primarily rely ante ganaka depend on casual work for their livelihood. Okay, the success of a graduation approach. Now graduation approach గురించి క్వశ్చన్లో చూసాం కాబట్టి we should be careful. In a number of countries has made it a critical tool in social protection schemes. సో దాని సక్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్గా చేసింది సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్లో అక్రాస్ ద వరల్డ్. మోర్ దాన్ 40 కంట్రీస్ ఆర్ నౌ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ దిస్ మోడల్ అట్ వేరియస్ స్కేల్స్. దిస్ అప్రోచ్ వాస్ ఫోర్జ్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, క్రియేట్ చేయబడింది. ఓకే, forged by the world's largest non-governmental organization, the Bangladesh Rural Advancement Committee, and is implemented at a small scale by various NGOs in వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్. సో అది ఒక లార్జెస్ట్ ఎన్జిఓ ద్వారా తయారు చేయబడింది అండ్ ఇంప్లిమెంట్ స్మాల్ స్కేల్ ఎన్జిఓస్ ద్వారా చేయబడుతుంది వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్లో. ఓకే, దిస్ మోడల్ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ సెట్ ఆఫ్ టార్గెటింగ్ క్రైటీరియా టు రీచ్ ద అల్ట్రా పూర్. ఓకే, ఈ మోడల్ కోసం డిస్కస్ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్. ఎస్, గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అనే మోడల్ కోసం ఫర్దర్గా డిస్కస్ చేస్తున్నారు. యూ షుడ్ బి కేర్ఫుల్. ఫాలోస్ ఎ స్ట్రిక్ట్ సెట్ ఆఫ్ టార్గెటింగ్ క్రైటీరియా. పర్టికులర్ ఒక గ్రూప్స్ని టార్గెట్ చేస్తూ ఫాలో అవుతుంది ఆ మోడల్ అనేది. టు రీచ్ ద అల్ట్రా పూర్ అండ్ ప్రొవైడ్స్ టైమ్ బౌండ్ సపోర్ట్ దట్ యూజువల్లీ లాస్ట్ బిట్వీన్ 18 to 24 months. ఓకే, ఫస్ట్ ఫుడ్ ఆర్ మనీ ఈస్ గివెన్ టు ద పూర్. సో ఫుడ్ ఆర్ మనీ ఇవ్వడం జరుగుతుంది పూర్కి టు ఈజ్ ద స్ట్రెస్ ఆఫ్ డైలీ సర్వైవల్ కోసం. సెకండ్, బెనిఫిషియరీస్ ఆర్ ఎంకరేజ్డ్, అంటే ఎవరైతే దానివల్ల లాభం పొందుతున్నారో బెనిఫిషియరీస్ are encouraged to start savings. Third, they are provided with livestock or other income generating assets. సో లైఫ్ స్టాక్ అంటే కౌస్ కానీ బఫెలోస్ కానీ ఇవ్వడం జరుగుతుంది, లేదా వేరే ఇన్కమ్ జనరేటింగ్ యాసెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలోయింగ్ దిస్ there is training provided in both technical skills and life skills. Finally, beneficiaries are provided with health support. Okay, health support కూడా లాస్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Each intervention costs more than 25,000 with half of this spent on the asset and food. సో ప్రతి ఒక్క ఈ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈ గ్రాడ్యుయేషన్ అప్రోచ్ ఇలా చేయడం వల్ల ఈచ్ ఇంటర్వెన్షన్కి 25,000 అవుతుంది. మోర్ దెన్ 25,000 అవుతుంది. దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యాసెట్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. రీచింగ్ 30% ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ వుడ్ కాస్ట్ 1,120 crore in Andhra Pradesh and 1130 crore in Rajasthan. Based on long-term studies from West Bengal, the increase in annual household consumption, savings and assets will mean every rupee spent will achieve at least 3.5 of social benefits and possibly even 5 rupees, making it 2 to 3 times as effective as former insurance subsidies. Former insurance subsidies తో పోల్చుకుంటే కనుక 2 to 3 times ఎఫెక్టివ్గా ఉంది గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అనేది. ద ఇండియా కాన్సెన్సస్ ఈస్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్, ఓకే, కాన్సెన్సస్ అంటే కనుక ఒక జనరల్ అగ్రిమెంట్ between Tata Trust and the Copenhagen Consensus Center, and evidence from research papers in its prioritization project suggests that less direct కంటే more circuitous అంటే కనుక round about అంటే డైరెక్ట్గా ఇచ్చే కంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా వేరే రకాలుగా ఇవ్వడం అనే అప్రోచ్ టు హెల్పింగ్ ద పూర్ కుడ్ హ్యావ్ ఎ మచ్ బిగ్గర్ ఇంపాక్ట్. ఓకే, research shows that promoting higher quality seeds, for example, would lead to better crop yields, increased production and higher incomes with yield gains of 10%. Each rupee spent could generate benefits to Andhra Pradesh worth, okay, Andhra Pradesh benefits గురించి అడగడం జరిగింది, around 15 times the cost. సో ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ స్పెండ్ చేసింది అరౌండ్ 15 times వర్త్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూట్రిషన్ ఇస్ ఎ చీప్ వే ఆఫ్ ప్రొవైడింగ్ వెరీ పవర్ఫుల్ లాంగర్ టర్మ్ అసిస్టెన్స్. సో న్యూట్రిషన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చీప్ వే టు ప్రొవైడ్ వెరీ పవర్ఫుల్ అసిస్టెన్స్ లాంగ్ టర్మ్. Diarrhea is a major killer of young children, and counseling to mothers to improve breastfeeding, feeding and hand washing would cost as little as 1,200 rupees per mother reached.
This would transform babies' entire lifetimes, meaning each rupee would achieve an astonishing 43 rupees of social benefits in Rajasthan and more than 60 rupees in Andhra Pradesh. So ఇప్పుడు స్పెండ్ చేసినటువంటి 1 రూపీ ఎంతో మంది లైఫ్ చాలా ఇంపాక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ ఇంపాక్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే లాంగ్ రన్లో చూసుకుంటే 1 రూపీ కెన్ బి ఈక్వల్ టు 60 రూపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, 43 రూపీస్ ఇన్ రాజస్థాన్ సోషల్ బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే. ఓకే, సో ఇదంతా కూడా మనకి డైరెక్ట్ అప్రోచ్ బెటరా లేదంటే ఈ రకంగా చేయడం బెటరా అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ప్యాసేజ్ ఏ టోన్లో ఉంది? ప్యాసేజ్ అంతా కూడా ఒక పాజిటివ్ టోన్లోనే ఉంది. ఈ రకంగా చేయడం బెటర్ అని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్ అవుతుంది. ఫైన్. సో వై డైరెక్ట్ అప్రోచ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎలివియేషన్ ఆఫ్ పావర్టీ యాజ్ ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు ఆల్. అందరికీ యాక్సెసిబిలిటీ లేదని చెప్తున్నారా? నో. యాజ్ ఇట్ ఇమర్సెస్ ద పావర్టీ స్ట్రికెన్ పీపుల్ ఇన్ డెప్ట్. ఎస్, డైరెక్ట్ అప్రోచ్ అనేది పూర్ పీపుల్ ఇంకా డెప్ట్లో కూరుకుపోయేలా చేస్తుంది కానీ వేరే రకంగా లేదని చెప్పడం జరిగింది కాబట్టి దానికి ఆప్షన్ బి చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. యాజ్ డైరెక్ట్ అప్రోచ్ ఈజ్ ఆఫెన్ రిస్కీ టు ఫార్మర్స్. నో. డైరెక్ట్ అప్రోచ్ జనరేట్ ద ఇన్కమ్ షాక్స్. నో. ఇన్కమ్ షాక్స్ని తగ్గించడం కోసం డైరెక్ట్ అప్రోచ్ చేస్తున్నాం కానీ అది టెంపరీ. పీపుల్ ఇంకా పావర్టీ డెప్ట్లో కూలిపోతున్నారు. సో ఈ రకంగా కూడా చెప్పలేదు. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. హౌ ద ఇన్సూరెన్స్ పాలసీస్ కెన్ బి బెనిఫిషియల్ టు ఫార్మర్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గెట్ ఈజియర్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి చెప్పడం జరిగింది. మేక్ దెమ్ మోర్ టాలరెంట్ టు రిస్క్. సో వాళ్ళు రిస్క్ తీసుకునే ఆ బిహేవియర్ని పెంచడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ధైర్యంగా రిస్క్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ ఇన్కమ్ షాక్స్. ఇది కూడా జరుగుతుంది. ఇన్కమ్ షాక్స్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ అవ్వబడుతున్నారు. సో ఆల్ ఆర్ కరెక్ట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్. సో గ్రాడ్యుయేషన్ అప్రోచ్ ప్రకారం ఏది కరెక్ట్ అవుతుంది? షేప్డ్ బై వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ద్వారా ఫోర్స్ చేయబడిందని చూస్తాం మనం ప్యాసేజ్లో. ఇస్ ద సేమ్. సో వన్ ఇస్ రైట్. మెథడ్ టు ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పడం జరిగింది. డీల్స్ విత్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ద పూర్ టు మీట్ డైలీ సర్వైవల్ నీడ్స్. రైట్. ఫుడ్ అండ్ అలాంటివి బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ డైలీ సర్వైవల్ నీడ్స్ కోసం. ఇది కూడా ప్యాసేజ్ చెప్పడం జరిగింది. డీల్స్ విత్ అల్ట్రా పూర్తో డీల్ చేస్తుంది. సో ఆప్షన్ ఈ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ రైట్. సో ఈస్ అవర్ ఆన్సర్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఏమని పెట్టచ్చు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మేబీ స్టార్టింగ్లో కొంచెం 1 రూపీ అనేది 60 రూపీస్గా చేయడం జరుగుతుంది. ఓకే, ఆ రకంగా చెప్పారు కదా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పచ్చు కానీ మనం అది ఒకటి లాస్ట్ ప్యాసేజ్లో మాత్రమే చూస్తాం. మొత్తం ఒక థీమ్ ఉంటుంది ఒక ప్యాసేజ్ అన్నాక. ఆ థీమ్కి రిలేటెడ్ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ థీమ్ బేస్ మీద మనం టైటిల్ అనేది డిసైడ్ చేస్తాం. మొత్తం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే చెప్పలేదు. ఓకే, సో ఇదంతా యాప్ట్ అయితే అవ్వదు. క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి మొత్తం డిస్కస్ చేస్తామని. నో. ద డైరెక్ట్ అప్రోచ్ ఈజ్ంట్ ఆల్వేస్ బెస్ట్. ఎప్పుడు కూడా డైరెక్ట్ అప్రోచ్ మాత్రమే బెస్ట్ కాదు, ఇంకా వేరే అప్రోచెస్ కూడా ఉంటాయి. ఆ వేరే అప్రోచెస్ ఏంటని చెప్పడం జరిగింది కాబట్టి సో మొత్తం అంతా ఈ టైటిల్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి దిస్ విల్ బి ద రైట్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అగైన్ ఒక పారాగ్రాఫ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎలిమినేటింగ్ పావర్టీ కంప్లీట్లీ. నో. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఇన్ఫర్డ్. ఏది మనం ఇన్ఫర్ చేయలేము, ఏది డెడ్యూస్ చేయలేము. ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూట్రిషన్ ఇస్ ఎ చీప్ వే ఆఫ్ ప్రొవైడింగ్ వెరీ పవర్ఫుల్ లాంగర్ టర్మ్ అసిస్టెన్స్. ఇది మనకి ప్యాసేజ్లో మనం అర్థమవుతుంది. ఈ ఏ అనే సెంటెన్స్ ప్యాసేజ్ ప్రకారం రైట్గానే ఉంటుంది. మైక్రో క్రెడిట్ స్కీమ్ ఈస్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ అప్రోచ్ డిజైన్ టు హెల్ప్ ద పూర్. సో మైక్రో క్రెడిట్ స్కీమ్ అనేది ఇది కూడా డైరెక్ట్గా ప్యాసేజ్లో ఇచ్చారు మనకి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు బి గివెన్ టు ద పూర్. ఫుడ్ అండ్ రిలేటెడ్ థింగ్స్ బేసిక్ నెసెసిటీస్ పూర్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం జరగలేదు. సో సి ఈస్ నాట్ ద రైట్ వన్. సో ఆప్షన్ సి కెనాట్ బి ఇన్ఫర్డ్. దట్ విల్ బి అవర్ ఆన్సర్. వాట్ ఆర్ ద ఇండైరెక్ట్ వేస్ టు అప్రోచ్ సోషల్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండైరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఇంప్రూవింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూట్రిషన్. ప్రజెంట్ న్యూట్రిషన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అనేది ఒక సర్క్యూటస్ అప్రోచ్ అని చెప్పారు. ఓకే, నాట్ ఏ డైరెక్ట్ అప్రోచ్, సర్క్యూటస్ అప్రోచ్. సో అది అవుతుంది. ఇంప్రూవింగ్ ద క్రాప్ ఈల్డ్స్ని ఇంకా మనకి హార్వెస్ట్ అనేది ఇంకా పెంచడం అనేది అది కూడా ఒక ఇండైరెక్ట్ వే అవుతుంది టు అప్రోచ్ ద సోషల్ సెక్టర్. సో ఆప్షన్ బి అండ్ సి బోత్ ఆర్ రైట్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ అమంగ్ ద 5 ఆప్షన్స్ ప్రొవైడ్స్ ద మోస్ట్ సిమిలర్. సినానిమ్ ఏంటో చూడాలి. పెనాషియా. పాన్ అంటే ఆల్, అన్ని డిసీజెస్కి ఒకటే మెడిసిన్గా చెప్పబడితే దాన్ని పెనాషియా అని అంటాం. ఎ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. సినానిమ్ ఏమొస్తుంది? లుడిక్రస్ అంటే కనుక
లాస్ట్లో ఓయూఎస్ వస్తే యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఫూలిష్. ఓకే, చాలా ఫూలిష్గా ఉన్నా, చాలా స్టూపిడ్గా ఉన్నా లుడిక్రస్ అని అంటాం. ప్యూనిటివ్. ప్యూనిటివ్ అంటే కనుక ఇన్ఫ్లిక్టింగ్ పనిష్మెంట్, అంటే మనం చేసే యాక్ట్ కనుక ప్యూనిటివ్ డీడ్స్ అంటారు. అంటే మనం చేసిన పనులు కనుక పనిష్మెంట్కి వర్ది అయితే కనుక దాన్ని ప్యూనిటివ్ డీడ్స్ అంటారు. ఇట్స్ ఏ నెగిటివ్ టర్మ్. ఓకే, యాడ్జెక్టివ్ అవుతుంది. నాస్ట్రమ్. నాస్ట్రమ్ అంటే కనుక పెద్దగా సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే, పెద్దగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఒక మెడిసిన్ తయారు చేస్తే ఆ మెడిసిన్ని నాస్ట్రమ్ అంటాం. ఓకే, మెడిసిన్ మేడ్ బై అన్ అన్ప్రొఫెషనల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. సో దాన్ని నాస్ట్రమ్ అనొచ్చు. జనరల్గా అది కొంచెం పాజిటివ్ వేలో అంటారు, దాన్ని జనరల్గా వాడడం జరుగుతుంది. రెమెడీ. రెమెడీ అంటే కనుక అది ఒక క్యూర్ ఫర్ ఎ డిసీజ్. సో పెనాషియాకి సినానిమ్గా కొంచెం సిమిలర్గా నాస్ట్రమ్ అండ్ రెమెడీ ఉన్నాయి కాబట్టి బోత్ ఓన్లీ 3 and 4 కెన్ బి ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ ఫోర్జ్ అనేది వర్బ్ అవుతుంది. ఫోర్జ్ చేయడం అంటే క్రియేట్ చేయడం, లేదా ఫోర్జ్ డాక్యుమెంట్స్ అని చూసుంటారు కదా. ఫోర్జ్ డాక్యుమెంట్స్ అంటే కనుక ఫేక్ డాక్యుమెంట్స్. సో ఆ రకంగా క్రియేట్ చేసి అలాగా ఫేక్గా చేస్తే కనుక ఆ రకంగా ఫేక్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, ఫేక్గా క్రియేట్ చేయడం. సో బిజార్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. స్ట్రేంజ్. బిజార్ థింగ్స్ అంటే కనుక స్ట్రేంజ్ థింగ్స్ అని. ఓకే, సిమ్యులేట్. చాలా వరకు లాస్ట్లో ఏటీ వస్తే వర్బ్ ఫార్మ్స్ వస్తాయి. సిమ్యులేటర్ అని చూస్తుంటారు కదా మీరు వర్డ్. సిమ్యులేటర్ అంటే దట్ విచ్ కాపీస్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా కాపీ చేసేది. ఓకే, బౌంటియస్. బౌంటియస్ అంటే కనుక ఒక వెరీ లార్జ్ లేదా జనరస్ అమౌంట్ని బౌంటియస్ అంటారు అనమాట. లాస్ట్లో ఓఎస్ వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్. ఏ బౌంటియస్ క్రాప్ అంటే కనుక చాలా హ్యూజ్గా, చాలా గ్రేట్ అమౌంట్లో పండినటువంటి క్రాప్. సో ఒక జనరస్ అమౌంట్. ఫెడరల్. లాస్ట్లో ఏఎల్ వస్తే యాడ్జెక్టివ్ అవుతుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే కనుక చాలా చిన్న చిన్న స్టేట్స్కి ఓవరాల్గా కంట్రోల్ చేసే ఒక కంబైన్డ్గా కంట్రోల్ చేసే గవర్నమెంట్ని ఫెడరల్ అంటాం కదా. సో ఆ రకంగా మీనింగ్ వస్తుంది. ఫోర్జ్కి కొంచెం సినానిమ్గా వచ్చే వర్డ్ ఏముంది, టూ ఉంది, సిమ్యులేట్. ఓకే, సో బి ఆప్షన్, ఓన్లీ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రిలై. రిలై అనే వర్డ్కి యాంటోనిమ్ ఏంటో చూడాలి. రిలై అంటే కనుక డిపెండ్ అవ్వచ్చు, ఆ పర్సన్ మీద రిలై అవ్వగలం అంటే డిపెండ్ అవ్వగలం. సస్పిషన్ అంటే సస్పిషన్ డౌట్గా ఉంది, అన్ యాక్ట్ ఆఫ్ డౌటింగ్ సమ్వన్. సస్పిషన్ అంటే కనుక ఇన్క్రెడ్యులిటీ. ఇవన్నీ కూడా నౌన్ ఫార్మ్స్ అవుతాయి. లాస్ట్లో ఐటీవీ వచ్చినా లేదంటే ఐఓఎన్ వచ్చినా నౌన్ ఫార్మ్స్ అవుతాయి. క్రెడ్యులస్ అంటే కనుక నమ్మదగే పర్సన్. ఓకే, సో ఇన్క్రెడ్యులిటీ అంటే నమ్మలేము అలాంటి పర్సన్ని, సో దాన్ని ఇన్క్రెడ్యులిటీ అని అంటాం. డుబైటీ అంటే డూబియస్ పర్సన్ అంటాం కదా, డౌట్ఫుల్ పర్సన్. సో డుబైటీ అనేది నౌన్ ఫామ్లో ఆ రకంగా వస్తుంది. డిస్ట్రస్ట్. ఇవన్నీ కూడా రిలై, డిపెండ్ అవ్వడానికి యాంటోనిమ్స్గానే ఉన్నాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, హెడ్ ఆన్కి మనం యాంటోనిమ్ ఏంటో చూడాలి. హెడ్ ఆన్ అంటే కనుక హెడ్ ఆన్ కొలిషన్ అని చూసాం కదా, ఫేస్ టు ఫేస్ అలా కొలైడ్ అయితే కనుక దాన్ని హెడ్ ఆన్ అని అంటాం. ఓకే, రైఫ్ అంటే కనుక ఫుల్ ఆఫ్ అన్న మీనింగ్ వస్తుంది. ద గార్డెన్ ఈస్ రైఫ్ ఆఫ్ స్ట్రేంజ్ ఫ్లవర్స్ అన్నాం అనుకోండి, ఫుల్ ఆఫ్ స్ట్రేంజ్ ఫ్లవర్స్. క్యాలస్. క్యాలస్ అంటే కనుక వేరే వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే కనుక మనం పట్టించుకోకపోతే, ఇగ్నోర్ చేస్తే దాన్ని క్యాలస్ అంటాం. సో క్యాలస్కి కొంచెం రిలేటెడ్ వర్డ్ కేర్లెస్ అనుకోండి. ఓకే, క్యార్లెస్ అంటే కేర్లెస్, అంటే వేరే వాళ్ళ బాధలు అంటే మనకి పెద్దగా కేర్ లేనప్పుడు, ఇగ్నోర్ చేసినప్పుడు దాన్ని క్యార్లెస్ అంటాం. ఎక్సిక్రేట్ అంటే లాస్ట్లో ఏటీ వస్తే కనుక వర్బ్ అవుతుంది. ఎక్సిక్రేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, కర్స్ చేయడం. ఎవరైనా వాళ్ళ చెడుని కోరుకుంటే కనుక దాన్ని ఎక్సిక్రేట్ చేయడం అవుతుంది. ఓకే, అగ్రవేట్ అంటే కనుక ఇంకా సివియర్ చేయడం. ఏదైనా కండిషన్ని ఇంకా సివియర్ చేస్తే దాన్ని అగ్రవేట్ చేయడం అని వస్తుంది మీనింగ్. సో హెడ్ ఆన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అయితే ఏ వర్డ్స్ లేవు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ ఈ. ఓకే, with this question we will end this session. Have a great day. Thank you.